పాకిస్తాన్ ప్రశాంతంగా ఉండడం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడలేదు. రోజు దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతినిత్యం పదుల సంఖ్యలో జనం బలైపోతూనే ఉన్నారు. మొత్తంగా చూస్తే ఒకనాటి ముంబై ఘటనకు సంబంధించి 26/11 కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నదని అంటున్నారు విశ్లేషకులు. పుల్వామా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారని, ఈ హింస పలు రకాలుగా విస్తరిస్తుందని చెబుతున్నారు పరిశీలకులు. తాజాగా షియా సున్నీ ముస్లింల మధ్య ఎడతెగని హింస కారణంగా 100 మందికి పైగా మరణించారు. ఆ యుద్ధం ఒకవైపు సాగుతుండగానే తోషాఖానా సహా పలు కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆయనను బేషరతుగా జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖాన్ భార్య బూష్రా బీబీ నేతృత్వంలో పార్టీ భారీ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులను సృష్టించింది. వారిని అడ్డుకునేందుకు వేలాది మంది భద్రతా బలగాలు అర్ధరాత్రి వేళ నిరసనకారులపై విరుచుకుపడ్డారు. పీటీఐ మద్దతుదారులను, కార్యకర్తలను దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. రోడ్లపై కంటైనర్లను అడ్డుగా వేస్తున్న నిరసనకారులను కనిపిస్తే కాల్చివేతకు దిగారు. ఈ ఘటనలో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో మరణించారని, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గొడవ సద్దుమనియేందుకు విద్యాలయాలను మూసివేసి, ఇంటర్నెట్ నిలిపివేసి ఒక విధంగా లాక్డౌన్ అమలు చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పైచేయి ఇమ్రాన్ పార్టీదైందా లేక బలగాలే గెలిచాయా అన్నది అటుంచితే పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ చెల్లాచెదురుగా ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు. దాంతో ఆ ప్రదర్శన అక్కడితో సద్దుమనిగింది. అయితే జరిగిన ఘటనను చూస్తే మాత్రం కటకటాల వెనుక నుంచి ఇమ్రాన్ ఖాన్ ఒక సవాలు విసిరిన, నిరసనలకు పిలుపునిచ్చిన ప్రభుత్వం అల్లకల్లోలమవుతుందని ఈ ఘటనతో రుజువైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిరసనను అనుమతించకూడదన్న లక్ష్యంతో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. హద్దులు దాటిన కాఠిన్యాన్ని కనబరిచింది. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన దారులను మూసివేసి, రైళ్లు, బస్సులు నిలిపివేసి, దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి ఎవరూ రాజధానికి రాకుండా ప్రభుత్వమే నిలువరించింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే తానే రాజధానిని దిగ్బంధించింది. ఇమ్రాన్ ను విడుదల చేసే వరకు ఇస్లామాబాద్ లోని డీచౌక్ నుంచి కదిలేది లేదని, ఆయనతో కలిసే ఇళ్లకు తరలిపోతామని లక్షలాది కార్యకర్తల ముందు భీకర ప్రతిజ్ఞలు చేసిన ఇమ్రాన్ భార్య బూష్రా బీబీ పోలీసు హింస పతాక స్థాయికి చేరడంతో పాలయానం చింతగించింది. అప్పటి వరకు కంటైనర్ పై ఉండడం, కాల్పులు జరగడంతోనే అక్కడి నుంచి పారిపోయారని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆమె నాయకత్వంలో పీటీఐ సాగించిన ఈ పోరాటం ప్రభుత్వాన్ని బాగా భయపెట్టింది. భద్రతా దళాలు కూడా వందలాది మంది కాళ్ళు, చేతులు ఇరగ్గొట్టి ఇమ్రాన్ పార్టీని నియంత్రించగలిగాయి. ఈ భుట్టోలు, షరీఫ్లు దేశాన్ని ఇంకెంతకాలం ఏలుతారంటూ వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించిన ఇమ్రాన్ ఇప్పుడు తన మూడో భార్యను, సోదరిని యుద్ధ క్షేత్రంలోకి దించడం విచిత్రం. 2.5 ఏళ్లుగా జైల్లో ఉంటున్న ఆయన ఇప్పటికీ తన పార్టీని జైలు నుంచే నియంత్రించగలుగుతున్నారు. క్షేత్రస్థాయి పోరాటాలకు పురిగొల్పుతున్నాడు. కానీ వందలాది కేసులు తన మెడకు చుట్టి జైల్లోకి నెట్టేసిన వారిని ఢీకొట్టాలంటే, వారి మెడలు వంచి బయటకు రావాలంటే కథన రంగంలో తాను, తన వారు ప్రత్యక్షంగా కనిపించడం ముఖ్యం. తన పక్షాన కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే శక్తి, తెలివితేటలు, వ్యూహరచన సామర్థ్యం తన భార్యకు ఉందని ఆయన నమ్మకం. నిజానికి ఆమె మతపరమైన తాంత్రిక పూజలు చేసే మంత్రగత్తగా చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను సైన్యమే ఇంతటి శక్తివంతుడిగా మార్చిందన్నమాట నిజం. ఆ తర్వాత షరీఫ్ కు సైన్యానికి మధ్య లోపాయికారి అవగాహన కుదరడంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయాడు. గతంలో సైన్యాన్ని విమర్శించి గద్దె దిగిన నవాజ్ షరీఫ్ కు సైన్యం అండగా నిలిచింది. సైన్యానికి, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఇమ్రాన్ కటకటాలు లెక్కపెట్టవలసి వచ్చింది. అతడిని గద్దె దింపి కేసులు పెట్టి, శిక్షలు వేసి జైల్లోకి నెట్టడం వెనుక సైన్యం హస్తం ఉందని పాకిస్తాన్ ప్రజలకు బాగా తెలుసు. చివరకు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి బలమైన వ్యవస్థలు కూడా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించాయి. చివరకు ఆయన పార్టీని చిన్నాభిన్నం చేసి కనీసం ఎన్నికల్లో పాల్గొనే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బద్ద శత్రువులైన భుట్టో, షరీఫ్ వారసులు సైన్యంతో కుమ్మక్కై, సైన్యంతో చేతులు కలిపి పాలన సాగిస్తున్నారు. ఇమ్రాన్ జైలు నుంచి ప్రజాక్షేత్రంలో వస్తే తమకు ప్రమాదమన్న భయం సైన్యాన్ని, షరీఫ్ సోదరులను పీడిస్తుంది.
ఎన్నికలు నిర్వహించాలనే ఇమ్రాన్ డిమాండ్ కు వారు ఇప్పట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారు. అటు చూస్తే ఎంతమంది కార్యకర్తలనైనా బలిపెట్టి జైలు నుంచి బయటకు రావాలన్నది ఇమ్రాన్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం. వెరసి పాకిస్తాన్ లో హింస ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ గందరగోళంలో పడింది. పాకిస్తాన్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కావాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య దేశం పాకిస్తాన్ తో న్యూజిలాండ్ ఢీ కొట్టాల్సి ఉంది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ దేశాల జట్లు ఇందులో తలపడనున్నాయి. అయితే ఈ దఫా ఈ టోర్నమెంట్ ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఆయా మ్యాచ్లన్నీ షెడ్యూల్ అయ్యాయి. పాకిస్తాన్ తో దశాబ్దాల కాలంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి భారత్ అంగీకరించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి జట్టును పాకిస్తాన్ పంపించడానికి భారత ప్రభుత్వం ససేమిరా అంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లబోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. పాకిస్తాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో భాగంగా ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పైగా ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు ఆటగాళ్లు, హెడ్ కోచ్, కోచింగ్ స్టాఫ్ భద్రతా కారణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, క్రీడలను సమదృష్టిలో చూడలేమని ఆయన తేల్చి చెప్పారు. ఆ మేరకు టీమిండియాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో భారత్ ఒకటే కాదు, ఇతర దేశాలు కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. పాకిస్తాన్ లో తాజా రాజకీయ అశాంతి కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్తాన్ నుండి తరలించే అవకాశం ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇటీవల శ్రీలంక ఏ వైట్ బాల్ సిరీస్ ను మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను నిర్ణయించే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు వర్చువల్ సమావేశానికి ఒక రోజు ముందు ఈ పరిణామం తలెత్తింది. ఈ నేపథ్యంలో మిగిలిన దేశాలు సైతం భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఈ ఈవెంట్ ను పాకిస్తాన్ వెలుపల నిర్వహించాలని పీసీబీపై ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడికి తలొగ్గి దీనిని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించడానికి పీసీబీ అంగీకరించే అవకాశం అనివార్యం కానుంది. 2013లో శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టుపై దాడి జరిగిన తర్వాత అంతర్జాతీయ జట్లు ఒక దశాబ్దానికి పైగా పాకిస్తాన్ కు వెళ్లేందుకు నిరాకరించాయి. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ సీనియర్ క్రీడాకారులు, భారత్ లోని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. భారత ప్రధాని మోదీ ఒకప్పుడు అన్అఫీషియల్ గా నవాజ్ షరీఫ్ ఇంట్లో పెళ్లికి వెళ్లే ధైర్యం చేయగాలేనిది ఇప్పుడు క్రికెట్ టూర్ కోసం భారత జట్టు అధికారికంగా టూర్ చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.